కదా ఇంకెళ్దాంలే అని చెప్పేసి ఇంకా 500కి అయితే పట్టుకుని బయలుదేరండి ఫ్యామిలీస్తో. ఇంకా మా వైపు మా ఊనికి అలాగే దుర్గబాబు వైపు ధరణి కూడా తినడానికి బయటకంటే వెంటనే రెడీ అయిపోయారండి. ఇంకా అక్కడ నుంచి మెండపేటలో రథం గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ చాట్ బాగుంటుందంటే ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నామండి. ఇంక వెంటనే మా ఓడు నేను బండి దగ్గరికి వచ్చామండి. ఇతని పేరు బఠానీ సీన్ అంటండి. గత 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాడంటండి. ఇక్కడ చిప్స్ పప్పు, బూందీ పప్పు, టమాటా స్లైస్ లాంటివి కూడా ఉంటాయంటండి. ఇంక వెంటనే మా ఓడి 4 బఠానీ చేయమన్నాడండి. ఇంకా అతను 4 ప్లేట్లు తీసుకునండి అక్కడ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఆ గిన్నెలో వేసి దాంతోపాటు నిమ్మరసం వేసాడండి. తర్వాత వేడివేడిగా ఉన్న బఠానీ తీసి ఆ గిన్నె వేసి ఉప్పు కారం కలిపి తర్వాత ఆ ప్లేట్లు వేసాడండి. ఇంకా బఠానీ 4 ప్లేట్లు వేసాకండి ఆ పక్కన చిప్స్ ఉన్నాయండి. ఆ చిప్స్ తీసి పైన వేసాడండి. తర్వాత ఆ పక్కన ఉన్న ఏడుశనగుళ్ళు, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసాడండి. ఇంకా తర్వాత బఠానీ తీసి ప్లేట్లు వేసండి పైన కొంచెం కారబొంది వేసి ఇచ్చాడండి నాకు. అది చూస్తాకి నూరు ఊరిపోతుందండి. తర్వాత మా వాళ్ళకి కూడా ఇచ్చాడండి. ఇంకా బఠానీ అయితే 20 రూపాయలు చెప్పారండి. మొత్తం 80 రూపాయలు అయిందండి. ఇంకా నేను మా వైపు టేస్ట్ వస్తాయండి చాలా బాగా అనిపించిందండి. ఇంకా మా దుర్గబాబు ధరణి అయితే సాయంత్రం ఇలా రథం గుడి వైపు వస్తే ఖచ్చితంగా తినేళ్తారంటండి.